మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ అందరికీ శుభ మధ్యాహ్నం. అందరూ భోజనాలు చేశారా? ఏమేమి కూరలు చేసుకున్నారు? ఈరోజు నేను టమాటా పప్పు చేశానండి. అలాగే రోటి పచ్చడి చేశాను. రోటి పచ్చడి వంకాయ, టమాటా, ఉల్లిగడ్డ, వెల్లుల్లి ఇవి అన్నీ కూడా నిప్పుల మీద కాల్చి పచ్చడిని నూరానండి. అసలు మామూలుగానే నాకు రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. రోటి పచ్చళ్ళు ఉన్నాయి అంటే మటను, చికెన్ అయినా సరే పక్కకు నెట్టేస్తా. ఇక ఈరోజు పప్పు చేశానన్న పేరు తప్పితే పప్పుతో అస్సలు తినలేదండి. ఈ టమాటా వంకాయ రోటి పచ్చడితోనే తిన్నా. ఈ పచ్చడిలో కాసింత నెయ్యి వేసుకొని వేడన్నమే అవసరం లేదు, వేడన్నమైనా చల్లారిపోయిన అన్నమైనా చద్దన్నమైనా సరే కమ్మగా తినవచ్చు. అంత బాగుంటుంది అన్నమాట. మరి పచ్చడి చేసే విధానం మరో వీడియోలో చూపిస్తా. ఒక్కసారే పచ్చడి చేసే విధానమే చూపించవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. పచ్చడి చేసుకొని పచ్చడి ఎలా ఉందో మీకు చూపించి అలాగే తిని రుచి ఎలా ఉందో మీకు చెప్తేనే కదా మీరు ఆ వీడియోలోకి వెళ్ళి చూసేది. నేనైతే కడుపు నిండా పచ్చడితో అన్నం తిన్నానండి. నెక్స్ట్ వీడియో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ కొట్టండి అబ్బా.